మద్యం కుంభకోణం నిందితులందరూ జైల్లో మగ్గుతున్నారు. చెవిరెడ్డి, మిథున్ రెడ్డి తప్పిస్తే మిగిలిన అందరూ 3 నుంచి 4 నెలలుగా జైల్లోనే ఉన్నారు. కోర్టు వీళ్ళకు బెయిల్ కూడా ఇవ్వటం లేదు. అందరూ ఎలాగోలాగా బయటపడటానికి హెల్త్ డ్రామాలు స్టార్ట్ చేశారు. ఎమోషనల్ డ్రామాలు పండిస్తున్నారు. వీళ్ళల్లో మహాముదురు చెవిరెడ్డి డ్రామాలు అయితే వేరే లెవెల్. జైలు నుంచి మొదలుకొని కోర్టుకు వచ్చేంత వరకు ఎవరిని వదిలిపెట్టనంటూ సినిమా తరహా డైలాగ్ చెప్తూ ఉంటాడు. పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉంటాడు. ప్రతిసారి ఈ సీన్ అయితే రిపీట్ అవుతుంది. ఆయన వ్యవహారం పోలీసులకు చాలా ఇబ్బందికరంగా మారింది. చెవిరెడ్డి తీరుతో పోలీసులు విమర్శలు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు మెజిస్ట్రేట్. కోర్టుకి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా, మిగిలిన నిందితులు ఎలా ఉంటున్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి అంటూ చెవిరెడ్డి పైన మెజిస్ట్రేట్ సీరియస్ అయ్యారు. రిమాండ్ పొడిగింపు పైన వాదనల సందర్భంగా మెజిస్ట్రేట్ ఈ కామెంట్స్ చేశారు. పోలీసులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బెయిల్ను అడ్డుకునేందుకు ఇలా చేస్తున్నారని చెవిరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా మెజిస్ట్రేట్ అయితే పట్టించుకోలేదు. చెవిరెడ్డికి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇక కోర్టులోనూ చెవిరెడ్డి డ్రామాలు ఆపలేదు. మళ్ళీ వెన్ను నొప్పి డ్రామా స్టార్ట్ చేశాడు. తిరుపతి సిమ్స్లో ఫిజియోథెరపీ చేయించుకునేవాడట. 70 రోజుల నుంచి జైల్లో ఉన్నాను, ఇప్పటి వరకు 120 మాత్రలు వేసుకున్నానని కోర్టుకు చెప్పాడు. నొప్పిని నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స వరకు వెళుతుందన్నారు. చివరకు అసలు విషయం చెప్పాడు. వెన్ను నొప్పికి ఉండవల్లో ప్రకృతి చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరాడు. అదేంటో కానీ అవినీతిలో జగన్తో అంటగాగిన నాయకులు, అధికారులు అందరికీ జైలుకు వెళ్ళగానే నడుము నొప్పులు, వెన్ను నొప్పులు వచ్చేస్తున్నాయి. కొడాలి నాని, వంశీ, పోసాని, బోరుగడ్డ అనిల్ కుమార్, నందిగం సురేష్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేసీ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు అందరిది కూడా ఇదే తంతు మరి.